హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం తమిళ్లో డ్రాగన్ పేరుతో, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ పేరుతో రిలీజ్ అయిన ప్రదీప్ రంగనాథన్ సినిమా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గురించి మాట్లాడుకోవడానికి మేము ముందుకు వచ్చాను. అయితే ముందుగా కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. రెగ్యులర్గా మిమ్మల్ని అడిగేది ఒక్క లైక్. మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇలాంటి కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి చేరుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. ప్రదీప్ రంగనాథన్ అనే అతను ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన ఆ సినిమా చూసి జయం రవి గారు ఈయనకు ఒక సినిమా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పేరు కోమాలి. అదేంటంటే 90s కిడ్ కానీ యాక్సిడెంట్ వల్ల కొన్ని రోజులు అలా కోమాలో ఉండి తర్వాత ఈ కొత్త జనరేషన్కి వస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కోమాలి అనే సినిమా చేశాడు. తమిళ్లో ఆ సినిమా బాగా ఆడింది. ఆ సినిమా తర్వాత ఈయన తీసిన షార్ట్ ఫిల్మ్నే సినిమాగా కన్వర్ట్ చేసి లవ్ టుడే అని ఈయన ఒక సినిమా తీశాడు. ఇది తమిళ్లో, తెలుగులో రెండిట్లో సెన్సేషనల్ హిట్ అయింది. ప్రదీప్ ఇక్కడతో స్టార్ కిడ్ అయిపోయాడు అవార్డు నుంచి. దాని తర్వాత ఈయన ఇప్పుడు హీరోగా ఈయన వేరే డైరెక్టర్లో, ఆ డైరెక్టర్ పేరు వచ్చేసి అశ్వంత్ మారిముత్తు. ఈ అశ్వంత్ మారిముత్తు కూడా ఫస్ట్ ఫిల్ము పెద్ద హిట్ సినిమా తమిళ్లో ఓమై కడవలే. దాన్ని తెలుగులో ఓరి దేవుడు అని రీమేక్ చేస్తే వెంకటేష్ గారు, విశ్వక్ గారు చేసే సినిమా, దానికి కూడా ఈయన డైరెక్షన్ చేశారు. ఇలాంటి ఒక కాంబినేషన్లో తమిళ్లో చాలా క్రేజీగా రిలీజ్ అయింది డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. అయితే ఈ సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికే కాలేజ్లో టాపర్గా ఉండే ఒక కుర్రోడు అమ్మాయిలు ఇలాంటి వాళ్ళని ఇష్టపడరు అనే దాంట్లో నుంచి అసలు 45 బ్యాక్లాగ్స్తో తిరుగుతూ ఉంటాడు అనమాట. ఈ క్రమంలో హీరోయిన్ ఏదైతే అమ్మాయిని ఇతను ఇష్టపడుతుంటాడో ఆ అమ్మాయికి నాకు పెళ్లి కుదిరింది, ఆడికి శాలరీ ఎంత, ఆడిది అది అని చెప్పగానే లేదు నేనేదో ప్రూవ్ చేస్తాను, ఆడికంటే నేను గొప్ప నన్ను ప్రూవ్ చేస్తాననే క్రమంలో హీరో చేసే తప్పులన్నీ కలిసి ఇతను ఒక ఫేక్ ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఇతను ఏదో చేస్తున్నట్టు వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి అందరినీ నమ్మించడం మొదలెడతారు. ఇవన్నీ నమ్మించిన తర్వాత ఒకానొక పాయింట్లో ఓ బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ తర్వాత అసలు ఇతను చేసిన వాటికి ఇతను ఎలాంటి సిచ్యువేషన్స్ అనుభవించాల్సి వచ్చింది, దాంట్లో నుంచి ఇతను ఏమయ్యాడు ఏంటనేది ఈ సినిమా కథ. ముఖ్యంగా ఈ సినిమాకి డ్రాగన్ అని టైటిల్ పెట్టడానికి కూడా రాఘవన్ అనేది అది డ్రాగన్ లాగా ఎలా మారింది, ఇలాంటివన్నీ కూడా ఈ జనరేషన్కి, యూత్కి నచ్చే ఎక్స్ట్రాడినరీగా సినిమాని అయితే డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని గురించి ఎందుకు చెప్పారంటే ఆయన అలా డిజైన్ చేశాడు ఈ సినిమాని. కొంతమంది డాన్ లాగా ఉంది, అదే మన శివకార్తికేయన్ డాన్ లాగా ఉంది అనే కంప్లైంట్స్ ఉన్నా కానీ ఓ టెంప్లెట్ లాగా ఏం లేదు. ఆ క్యారెక్టర్స్ మనకి గుర్తు చేయొచ్చు. ఎస్జే సూర్య గారు ఇలాంటి క్యారెక్టరే మిస్కిన్ గారు చేసి ఉండడం, దాంట్లో సముద్రకని గారి ఫాదర్ క్యారెక్టర్ ఉన్నట్టే దీంట్లో సర్ప్రైజింగ్గా ఎవరైతే మనకి ఖైదీ సినిమాలో కానిస్టేబుల్గా చేశారో ఆ పెద్ద ఆయన దీంట్లో ఈ ఫాదర్ క్యారెక్టర్ చేశాడు. ఎక్స్ట్రాడనరీగా ఆయన పర్ఫార్మెన్స్ అయితే నిజంగా గుర్తుండిపోద్ది. సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఆయన గురించి చెప్పడం, ఆయన అంత ఇదనిపించింది, అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆయన క్యారెక్టర్. తర్వాత సపోర్టింగ్ రోల్లో మెయిన్ క్యారెక్టర్ మనం చెప్పుకోవాల్సింది ప్రిన్సిపల్ క్యారెక్టర్. ఆ ప్రిన్సిపల్ నాకు కొన్ని లాజిక్స్ నాకు అనిపించలేదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిపోయి మాట్లాడటం సరే, సినిమా పరంగా ఆ లాజిక్స్ అన్ని పక్కన పెట్టేస్తే చాలా మంచి యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఆయన సీన్లు కానీ చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. ఈ విషయాల్లో సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అంటే మ్యూజిక్ వైజు అంటే బయటికి వచ్చిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునే అంత పాటలు ఇది లేకపోయినా కానీ రీ రికార్డింగ్ వైజు సినిమా ఫేస్కి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మ్యూజిక్ చాలా బెటర్ అనిపించింది. సినిమాని ఏంటంటే ఫుల్ ప్రీచీ మోడ్లో కాకుండా అంటే లైఫ్లో జరిగే తప్పులు ఒప్పులు అన్నిటినీ చూపించుకునే ఈ జనరేషన్ కిడ్స్కి ఉపయోగపడే సినిమా అయినా కూడా ఎక్కువగా ప్రీచింగ్ అంటే లెసన్ చెప్పినట్టు, ఏదో పాఠం చెప్పినట్టు ఇది నీతి అలా కాకుండా లైఫ్ లెసన్ని చాలా ఈజీగా చాలా బాగా చెప్పినట్టయితే నాకు అనిపించింది. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చాలా బాగుంది. మీరు ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాని థియేటర్లో చూసి మీ ఒపీనియన్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విషయాలు, మరిన్ని సినిమా రివ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. వి లవ్ సినిమా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.